ఇంకో 6 నెలల తర్వాత ఎలాగో విడాకులు వస్తాయి. లేదా ఇలాగ మ్యూచువల్ అండర్స్టాండ్ మీద విడాకులు తీసుకోండి. వాడితో నేను మాట్లాడతాను. మీరు ఇస్తానన్నా నేను విడాకులు తీసుకోను. ఈ 6 నెలలు ఇక్కడే ఉంటాను. ఎందుకని మీకు అనుమానం రావచ్చు. ఎందుకో 6 నెలల తర్వాత చెప్తాను మావయ్య. అమ్మో రేఖ, ఇప్పుడు రేఖ కనిపిస్తే అంతా తెలిసిపోతుంది. అమ్మో సంధ్య, 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 ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి కదా, ఇంతలో ఎక్కడికి పోయింది? అమ్మా అమ్మా, సంధ్య, సంధ్య. ఉషా, 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 ఉషా. ఏంటి మమ్మీ ఇంత సడన్ గా వచ్చా? వస్తున్నానని ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేసే టైం లేదు ఉషా. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? సంధ్య, మన సంధ్య నాకు కనిపించింది. నిజమేనా? అవునుషా, నా కారు కడ్డుపడింది. నేను కారు దిగి తన్ని పట్టుకుందాం అనుకునేసరికి పారిపోయింది. అవునా? అంటే తను ఇంకా మతిస్థిమితం లేకుండానే ఉందా మమ్మీ? తను అలాగే ఉంది ఉషా. నేనెంత పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఆ ఏరియా మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ కనిపించిందో నీకు గుర్తుంది కదా మమ్మీ? మన బద్రికి చెప్తే తనే వెతికిస్తాడు. ఆ డిటెక్టివ్ ఏజెన్సీతో చెప్తే వాళ్లే మొత్తం గాలించి పట్టుకుంటారు. మమ్మీ, ఇంతకు సంధ్య ఎలా ఉంది? ఎవరూ తన్ని బాగానే చూసుకుంటున్నట్లున్నారు ఉషా. ఆ పిచ్చి పిల్లలా కనిపించలేదు. ఒంటి మీద బట్టలు అవి బాగానే ఉన్నాయి. మరి ఎవరు ఆదరిస్తున్నారో ఏమో తెలీదు. ఎవరో ఆదరిస్తూ ఉంటే అలా రోడ్డు మీద ఎందుకు పరిగెత్తుతుంది మమ్మీ? ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్తుందేమో. ఏదైతేనే మనకు ఆధారం దొరికింది. 6 నెలల లోపల మనకు సంధి దొరుకుతుందా లేదా అనుకున్నాం. ఈ ఊర్లోనే ఉందని తెలిసింది కదా, తప్పకుండా పట్టుకుందాం. వీలైతే అన్నయ్య కూడా ఓ మాట చెప్పమ్మా. పోలీసులు పట్టుకున్నా మనకే మంచిది కదా. నువ్వా ఏంటిలా వచ్చా? నా కూతురుతో మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడావు? ఇంకా మొగుణ్ణి ఎలా హింసించాలి, అత్తగారిని ఎలా అగచాట్లు పెట్టాలి, మావగారిని ఎలా వేధించాలి, ఇవేనా నువ్వు మాట్లాడేది? నీ కూతురు నువ్వు చెప్పినవి ఏవి తగ్గకుండా బాగానే ఫాలో చేస్తోంది. మమ్మల్ని ఏడిపించి 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇంకా నువ్వొచ్చి కొత్త కొత్త ప్లాన్లు చెప్పాల్సిన పనే లేదమ్మా. బాగా ఆరితేరిపోయింది. ఇక్కడ ఎవరూ అలా చెప్పడానికి రాలేదు.
ఆ అవసరం కూడా లేదు. అవునులే, నా పిచ్చి కాపోతే కొత్తగా చెప్పడానికి రావాలా? స్వతహాగా ఉన్న బుద్ధులేగా. చూడత్తా, మా అమ్మ నన్ను చూడ్డానికి ఎప్పుడైనా వస్తుంది, నాతో ఏదైనా మాట్లాడుతుంది. కాదు అని చెప్పడానికి మీకెలాంటి హక్కు లేదు. ఆవిడ కూతురు దగ్గరికి ఆవిడ ఎప్పుడైనా రావచ్చు. కానీ ఇది నా ఇల్లు. లోపలికి రావాలి అంటే నా పర్మిషన్ తీసుకుని రావాలి. నాకు అవసరం లేదు వదినా. ఎందుకంటే నేను ఈ ఇంటికి ఆడపడుచుని. ఏ ఆడపడుచుకి పుట్టింటికి రావడానికి పర్మిషన్స్ అవసరం లేదు. అది ఒకప్పుడు. ఇప్పుడు ఇది నీ పుట్టిల్లు కాదు, వియ్యపురాలిల్లు. పర్మిషన్ తీసుకుని రావాలి. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు. మా అన్నయ్య నా మాట చెప్పమను, అలాగే ఒప్పుకుంటాను. ఆయన మంచితనమే మీ అందరికీ అవకాశంగా మారింది. కాని అమ్మ కాని, నీ కూతురికి ఏం చెప్పాలో అన్ని బాగా నూరిపోయి, కాలికి చుట్టుకున్న పాము కరవక మారదని తెచ్చిపెట్టుకున్నాం కదా, అనుభవిస్తాం. ఏం చేయాలనుకున్నావో అన్ని బాగా చేయమ్మా, చెయ్యి. పాపం అమ్మా, అత్త ఎంత బాధపడుతుందో చూడు. వాళ్ళకి నిజం తెలిసేదాకా భరించాలి. సంధ్య కనిపించిందిగా, ఇక ఈ బాధ ఈ కష్టం ఎక్కువ రోజులుండవు. దిగులు పడకు. సంధ్య ఎక్కడుందో తెలుసుకుందాం. ఏంటమ్మా ఇది? మీ నాన్నకు దూరంగా వెళ్లిపోవటానికి ఆ పిచ్చి పిల్ల అడ్డంగా ఉందన్నాను. ఆ అడ్డు ఇలా తప్పించావా తల్లి? పాపం ఆ మాయకపు పిల్ల, పైగా తల్లి కాబోతోంది. ఆదరించేవాళ్లు లేక, అయినవాళ్లు లేక ఎంత కష్టపడుతుందో, ఎక్కడుందో ఏమో. శాంతమ్మా, అమ్మా, అమ్మా తల్లి, వచ్చావా అమ్మా? ఎక్కడికెళ్ళావు తల్లి? నీ గురించి నేనంతా వెతికానమ్మా. ఎక్కడికెళ్ళావు? నేనొస్తుంటే రోడ్డు పక్కన కూర్చొని ఏడుస్తూ కనిపించింది శాంతమ్మా. అసలు తను అలా ఎలా వెళ్ళింది? మందులు కొంటుంటే నా చెయ్యి విదిలించుకుని వెళ్ళింది బాబు. తన కోసం చాలా చోట్ల వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. నాకు కనిపించింది కాబట్టి సరిపోయింది శాంతమ్మా. లేకపోతే పాపం తను ఎన్ని కష్టాలు పడేదో. కొంచెం జాగ్రత్తగా చూసుకో శాంతమ్మా. అలాగే బాబు. కానీ ఈలోగా ఈ పిల్ల సొంత వాళ్ళెవరో తెలుసుకుని అప్పగించేద్దాం. ఇంకా ఎక్కువ రోజులు కాపాడడం నా వల్ల కాదు బాబు. వయసు మీద పడిపోతోంది. పైగా తను మామూలు మనిషి కూడా కాదు. బామ్మ, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. ఉండమ్మా, అన్నం వండుతాను, తినేసి పడుకుంది. నేను ఇక్కడే పడుకుంటాను. ఎప్పుడు తిన్నావో ఏంటో. నేను టిఫిన్ పెట్టించే తీసుకొచ్చాను శాంతమ్మా. పడుకొని. ఇది బాబు పరిస్థితి. ఆకలి, నిద్ర, ఆడుకోవడం తప్ప మరో లోకం తెలీదు. నెలలు నిండితే చాలా ఇబ్బంది. ఎంక్వైరీ చేశాను శాంతమ్మా. అక్కడ వైజాగ్లో తనను చదివించిన వాళ్ళు ఎవరో ఉన్నారట. ఆ వివరాలు కనుక్కుంటున్నాను. వాళ్ళమ్మాయి ఈ అమ్మాయి మంచి ఫ్రెండ్స్ అని విన్నాను. వాళ్ళని పట్టుకుంటే
పూర్తి వివరాలు తెలుస్తాయి. పోనీ ఓసారి వైజాగ్ తీసుకెళ్తే ఏదైనా గుణం కనిపించొచ్చు కదా బాబు. అలాగే శాంతమ్మ, ముందు మనం ఆ వివరాలు కనుక్కునేంత వరకు ఆగుదాం. ఆ తర్వాత మనమే ఈ అమ్మాయిని వాళ్ళ ఊరికి తీసుకెళ్దాం. సరేనా? జాగ్రత్త శాంతమ్మ, ఉంటాను. అలాగే బాబు. అమ్మా అమ్మా లే, గదిలో పడుకుంది గాని పద రా. ఎక్కడికెళ్ళావమ్మా? హాస్పిటల్కి వెళ్తున్నాను. దేనికిరా? అదే, ఆ శ్రీధర్ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలి కదమ్మా. తనకి మెలకు వస్తే గాని మన సంజయ్ గురించి వివరాలు తెలియవు. పైగా శ్రీధర్ని తీసుకుని వెళ్ళటానికి ఎవరో ట్రై చేశారు. వాళ్ళ మీద ఎవరో పగ పెంచుకున్నారు. ఏదో మిస్టరీ జరుగుతుందమ్మా. జీకే, సంధ్య కనిపించిందిరా. అవునా? ఏది? ఎక్కడుంది? ఇంటికి తీసుకురాలేదా? లేదురా, తను కనిపించి మాయమైపోయింది. తనని పట్టుకుందామని ఎంత వెతికినా దొరకలేదురా. అదేంటమ్మా? అదేరా, అప్పుడు వాళ్ళ తాతయ్య చనిపోయిన తరువాత మతిస్థిమితం లేకుండా పోయింది అన్నారు, గుర్తుందా? అవును. తనింకా అలాగే ఉందిరా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అంటే తను పిచ్చిదాన్నా మారిపోయిందా? అలాగే అనిపిస్తుందిరా. మరి శ్రీధర్ని పెళ్లి చేసుకుందని ఫోటో పంపించడం ఏంటి? అతను ఆ పరిస్థితిలో దొరకడం ఏంటి? సంజయ్ అలా ఉండడం ఏంటి? నాకంతా చాలా కన్ఫ్యూజన్గా ఉందమ్మా. అవన్నీ తెలియాలంటే సంధ్యని పట్టుకోవాలి, లేదా ఆ శ్రీధర్ మెలకువలోకి రావాలి. అతని పరిస్థితి ఇంకా డాక్టర్లు చెప్పలేకపోతున్నారమ్మా. నాకు మొదట్నుంచి అతని మీద అనుమానంగానే ఉంది. నువ్వు చెప్పేది వింటుంటే అసలు సంజయ్కి శ్రీధర్కి సంబంధం లేదనిపిస్తోంది. దీని వెనకాల ఏదో జరుగుతుందమ్మా. ఇదంతా నడిపిస్తుంది సంజయ్ అని తెలిస్తే నువ్వు తట్టుకోలేవురా. వెళ్ళి సంజయ్ని చంపినా చంపేస్తా. సంధ్యకి న్యాయం జరగాలి. సంధ్యని సంజయ్ పెళ్లి చేసుకోవాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సంధ్య గురించి. తన పరిస్థితి బాగోలేదని తెలిసింది. ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. నాకు కనిపించింది, తప్పించుకుంది. వెళ్ళి తన్ని పట్టుకోవాలి. అలాగే, పట్టుకుంటానమ్మా. అవును, తను ఏ ఏరియాలో కనిపించిందమ్మా? మియాపూర్ దగ్గర కనిపించింది. ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తానమ్మా. మా వాళ్ళు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటారు. ఆలస్యం చేయొద్దురా. తనకిప్పుడు మన అవసరం చాలా ఉంది. ఆడపిల్ల, పైగా మతిస్థిమితం లేదు. నాకు చాలా భయంగా ఉందిరా. నువ్వేం భయపడకమ్మా. నిన్నటిదాకా సంజయ్ ఏమైపోయిందా అని ఆరా తీస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా, ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. ఈలోగా శ్రీధర్ మెలకువలోకి వస్తే అసలు మిస్టరీ కూడా తేలిపోతుంది. నువ్వేం దిగులు పడకమ్మా. సంజయ్ ఎక్కడున్నా పట్టుకునే బాధ్యత నాది. ఇప్పుడు తను కడుపుతో ఉంది అని చెప్తే నీకెలా తెలుసు అని ఆరా తీస్తాం. సంజయ్ బయటపడతాడు. సాక్ష్యం లేకుండా
ఏదీ ప్రూవ్ చేయలేం. భగవంతుడా, సంధ్య ఎలాగైనా దొరికేలా చెయ్యి స్వామి. కళ్ళు కనిపించట్లేదా? ఏంటిది? కాల్తీ, నీకే చెప్పేది, కాల్తీ. కాల్తీ, ఏంటి నీకన్నా మెంట్లా? అసలు నా బెడ్ మీదకి ఎందుకు ఎక్కావు? దిగు, ముందు దిగు. నీ బిడ్డ ఏది? ఎక్కడ రాసింది? చూపించు. ఇది నా బెడ్రూమ్. నాతో కాపురం చేసేవాళ్ళైతేనే ఇక్కడ నాతో బెడ్ షేర్ చేసుకోవాలి. నీతో కాపురం చేసే అమ్మాయి వస్తుంది, అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు. నేను బాగా టైర్డ్ అయిపోయాను. నన్ను ఊరికే విసిగించకుండా వెళ్ళి అవతల పడుకో. ఆ పనేదో నువ్వే చెయ్యి. ఇదిగో తిండు, ఆ దుప్పటి తీసుకెళ్ళు. ఏంటే ఇందాక నుంచి చూస్తాను, ఓ తెగ రెచ్చిపోతున్నావు. నిన్ను ఇలా కాదే. ఏమైంది నీకు? నాకు ఇష్టం లేదంటే రేప్ చేయబోతావా? వద్దు బావా. అత్తయ్య కాపాడండి ప్లీజ్. నేనేం చేశానే? ప్లీజ్ బావా, వద్దు బావా. ఏంటది? బావా ఏం చేస్తున్నావు? అయ్యో అత్తయ్య త్వరగా రండి. బావా నన్ను చెయ్యొద్దు బావయ్య. వద్దు బావా, వదులు బావా ప్లీజ్. నేనేం చేశానే? వద్దు బావా, నన్ను చెయ్యొద్దు బావా. బావయ్య ఉషా, ఓకే. అయ్యో నేనేం చేశానే? అయ్యో ఏమైంది? అయ్యో అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ సేవ్ మీ. అత్తయ్య బావయ్య, అత్తయ్య బావయ్య, ఉషా, ఉషా, నీకు దండం పెడతాను ఆపే. నీకు దండం పెడతాను ఆపు. ఉషా ఆపు. ఉషా, ఉషా నేను చెప్పేది విను. ఉషా నేను చెప్పేది ఆగు. ఉషా, ఉషా నా మాట విను. ఆగు. ఏంటమ్మా, ఏమైంది? చూడండి మావయ్య, నాకు ఇష్టం లేదన్నా వినకుండా నేను కాదంటన్నా మీద పడి ఎలా చేశాడు చూడు మావయ్య. డాడీ, నిజంగా నేనేం చేయలేదు డాడీ, నా మాట నమ్మండి. అంటే నా అంతటా నేనే నా బ్లౌజ్ చిప్పుకున్నానా? ఇక నయం, తప్పించుకోవడానికి అలా చెప్పినా చెప్తావు.
నిజం డాడీ తనే కావాలని జాకెట్ చింపుకుంది నాకేం తెలియదు డాడీ మావయ్య చూసావా ఎలా అబద్ధం చెప్తున్నాడో నేను ఇలా అన్నానో లేదో అదే అబద్ధం చెప్తున్నాడు ఏంట్రా ఇది? ఏయ్ నన్ను విలన్ చేయాలని చూస్తున్నావా? మావయ్య చూసావా మీ ముందే నన్ను కొట్టుపోయాడు. ఇంక నేను ఊరుకోను. వెంటనే మా అన్నకి ఫోన్ చేసి చెప్పేస్తాను. తను వస్తే గానీ నాకు ప్రొటెక్షన్ లేదు. ఉషా ఊరుకోమ్మా. ఏంటిది? నేను మాట్లాడుతున్నా కదా, ఎందుకు ఆవేశపడతావు? నేను ఊరుకోను మావయ్య. బావ నన్ను బ్రతకనివ్వడు. నాకు బావతోనే ప్రమాదం ఉంది. నాకు ఇక్కడ సేఫ్టీ లేదు. నేను కంప్లైంట్ ఇస్తాను. ఉషా ఆగో